Determine the value of load resistance for maximum power transfer and evaluate this maximum power. సో ఆర్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ లకి మ్యాక్సిమం పవర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము సో అన్ని కంప్లీట్ కరెంట్ సోర్సెస్ ఇచ్చాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తే అన్ని సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని మనం సమ్ చేసేయచ్చు. సో అన్నిటిని సమ్ చేస్తే వాల్యూ మీకు సో 0.8 ప్లస్ 1 ప్లస్ 0.9. సో మూడింటిని సమ్ చేస్తున్నాను. సో మూడింటిని సమ్ చేస్తే మీకు 2.7 ఆంపియర్స్ వస్తుంది. సో 2.7 ఆంపియర్స్ వచ్చింది. ఇక్కడ 100 ఓమ్ రెసిస్టెన్స్ ఉంది, 100 ఓమ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాము ఆర్ఎల్. సో మనకి ఏం కావాలంటే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉండాలి. ఇక్కడ కరెంట్ సోర్స్ వచ్చింది కాబట్టి ఈ పార్ట్ని వచ్చేసి ఏం చేస్తున్నాను, కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా కన్వర్ట్ చేస్తాము, రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాము, వోల్టేజ్ వాల్యూని వచ్చేసి ఎలా కనెక్ట్ చేస్తాము, V వాల్యూ ఈక్వల్ టు I ఇంటూ R, దట్ ఈక్వల్ టు 2.7 ఇంటూ 100 వేస్తాము. సో సాల్వ్ చేస్తే వాల్యూ 270 volts. నెక్స్ట్ ఆ సోర్స్ రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్ టు ఏంటి, సేమ్ అదే వాల్యూ ఏంటి 100 ohms ఉంటుంది. సో రిమైనింగ్ ఈ టర్మినల్ దగ్గర ఆర్ఎల్ని కనెక్ట్ చేసింది. ఇది వచ్చేసి మనకు సో నార్మల్ థెవెనిన్ సర్క్యూట్ లాగే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనము సాల్వ్ చేస్తాము. సో మనకేంటి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ ఉండాలి. ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత ఉంది, 100 ohm ఉంది కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ దీనికి ఈక్వల్గా ఉంటుంది, 100 ohmకి ఈక్వల్ ఉంటుంది. సో లోడ్ రెసిస్టెన్స్ అంటే ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, మ్యాక్సిమం పవర్. సో మ్యాక్సిమం పవర్ Pmax ఈక్వల్ టు సో V² డివైడెడ్ బై 4 ఇంటూ RL. సో వోల్టేజ్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 270 volts డివైడెడ్ బై 4 ఇంటూ RL వాల్యూ 100. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు 182.25. సో ఇక్కడ థెవెనిన్స్ ఏం అప్లై చేయలేదు, జస్ట్ నార్మల్గా సింప్లిఫికేషన్ యూజ్ చేసి సాల్వ్ చేసాను. సాల్వ్ చేసి ఫైనల్గా మనకు రావడం మాత్రం ఏంటి, ఆ ఫార్మెట్లోకి వచ్చింది, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. సో మనం ఏదైనా చేయొచ్చు, ఫైనల్గా మనకు వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్లోకి రావాలి. సో థెవెనిన్స్ కంటే నార్మల్ సాల్వ్ చేయడం ఈజీ కన్వర్షన్ కాబట్టి సోర్స్ కన్వర్షన్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి, or to have a maximum power transfer in the circuit and also obtain the maximum power. సో RL కనుక్కోవాలి, నెక్స్ట్ maximum power కూడా కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లమ్ కూడా మనం వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్లోకి తెచ్చుకోవాలి. సో వచ్చేసి ఏం చేస్తున్నానంటే నేను సోర్స్ కన్వర్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 120 and 10 వచ్చేసి వోల్టేజ్ సోర్స్, దీన్ని కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసాను అనుకోండి. కరెంట్ సోర్స్ రెండు ప్యారల్గా వస్తాయి కాబట్టి రెండింటిని సమ్ చేయొచ్చు. 2 రెసిస్టెన్స్ కూడా ప్యారల్గా ఉంటాయి, ప్యారల్ ఆపరేషన్ చేసేస్తే మనకు సింగిల్ రెసిస్టెన్స్ వస్తుంది. ఫైనల్గా అగైన్ మళ్ళీ వాటిని కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ పార్ట్ని రీప్లేస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటి 120 volts, నెక్స్ట్ 10 ohms. సో దీన్ని వచ్చేసి ఏం చేయాలి, ఫస్ట్ కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. కరెంట్ సోర్స్ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్, కరెంట్ సోర్స్లో రెసిస్టెన్స్ వచ్చేసి ఇలా కనెక్ట్ చేస్తాం, మనము ప్యారల్ కనెక్ట్ చేస్తాం. సో ప్యారల్ కనెక్షన్. సో రెసిస్టెన్స్ వాల్యూ సేమ్ అదే ఉంటుంది, వాల్యూ ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏంటి 10 ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ వాల్యూ కావాలి. ఇక్కడ కరెంట్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాము, సో కరెంట్ I ఈక్వల్ టు ఇక్కడ వోల్టేజ్ డివైడెడ్ బై ఈ రెసిస్టెన్స్ 120/10 చేస్తే వాల్యూ మీకు 12 ఆంపియర్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెంట్ ఏంటి 12 ఆంపియర్స్. సో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, ఇక్కడ రిమైనింగ్ ఏం కనెక్ట్ అయింది, లోడ్ కనెక్ట్ అయింది. సో లోడ్ కనెక్ట్ అయింది కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ కనెక్ట్ చేస్తున్నాను, RL కనెక్ట్ చేసాము. సో నెక్స్ట్ రిమైనింగ్ 5 ohm అండ్ 6 ohm కనెక్షన్లో ఉంది, ప్యారల్ కనెక్షన్లో 5 and 6ని కనెక్ట్ చేస్తాము. 5 నెక్స్ట్ 6 ohm, 6 ఆంపియర్ 5 ohm. సో 6 ohm 6 ఆంపియర్ 12 ఆంపియర్ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వాటిని మనం సమ్ చేస్తాము. సమ్ చేసి దానికి ఎఫెక్టివ్ వాల్యూ వచ్చేసి 12 plus 6 వాల్యూ 18. నెక్స్ట్ 10 and 5
10 and 5 వచ్చేసి ఎలా కనెక్ట్ ఉన్నాయి, ప్యారలల్ కనెక్షన్ ఉంది కాబట్టి వాటికి ఎఫెక్టివ్ వాల్యూ కనుక్కుందాం మనము. 10 and 5 వచ్చేసి ప్యారలల్ కనెక్షన్ కాబట్టి ఏం చేస్తాము, ఫార్ములా 10 into 5 divided by 10 plus 5. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 3.33 ఓం వస్తుంది. కాబట్టి ఇక్కడ 10 and 5 బదులు వచ్చేసి ఏం చేస్తున్నాను, 3.33 ఓం రాస్తాను. నెక్స్ట్ ఇంకేం కనెక్ట్ అయింది, ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ RL ఉంది. సో లోడ్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తున్నాను. లోడ్ రెసిస్టెన్స్ RL. సో కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ వచ్చింది. దీని వచ్చేసి ఏం చేస్తాము మనకు నార్మల్గా వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్లోకి కన్వర్ట్ చేస్తాము. కాబట్టి సోర్స్ కన్వర్షన్, కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్. కాబట్టి ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ వాల్యూ, నెక్స్ట్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు, సేమ్ అదే వాల్యూ ఉంటుంది 3.33 ఓం. నెక్స్ట్ లోడ్ వచ్చేసి ఏంటి, ఇక్కడ RL లోడ్ కనెక్ట్ అయిపోయింది. RL లోడ్, ఇక్కడ వోల్టేజ్ వాల్యూ కావాలి. ఇక్కడ వోల్టేజ్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాము, సో వోల్టేజ్ V ఈక్వల్ టు ఇక్కడ ఉన్న కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ I ఇంటూ R. సో 18 into 3.33 18 into 3.33 వోల్టేజ్ వాల్యూ. సో వోల్టేజ్ వాల్యూ సాల్వ్ చేస్తే మీకు 60 volts వస్తుంది. సో ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంది, 60 volts. సో వోల్టేజ్ సోర్స్, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, నెక్స్ట్ లాగే RL. సో థెవెనిన్స్ ఈక్వివలెన్స్ ఫార్ములాకి వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, నెక్స్ట్ మనము మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అప్లై చేస్తాం. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అప్లై చేస్తే ఏంటి, లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్. ఇది మనకు సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఎవరిని చేసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 3.33 ఓం. లోడ్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, మ్యాక్సిమం పవర్ అడిగాడు. సో మ్యాక్సిమం పవర్ Pmax ఈక్వల్ టు V స్క్వేర్ డివైడెడ్ బై 4 into RL. V స్క్వేర్ వాల్యూ 60 స్క్వేర్ డివైడెడ్ బై 4 into RL. RL వాల్యూ 3.33. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు 270 వాట్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం జస్ట్ సోర్స్ కన్వర్షన్ యూజ్ చేస్తాం. సో మీ కన్వీనియంట్, మీరు సోర్స్ కన్వర్షన్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ నోడల్ అయినా పెట్టి మీరు సాల్వ్ చేసుకోండి. లేదు నార్మల్ థెవెనిన్స్ అయినా సరే సాల్వ్ చేయండి. ఆర్ రిమూవ్ చేసేసి థెవెనిన్స్ అప్లై చేసినా సరే సాల్వ్ చేయండి. ఎలాగైనా సాల్వ్ చేసేయచ్చు. సో మీకు ఏది బెటర్ మెథడ్, ఏది సింపుల్గా సాల్వ్ అయ్యే విధంగా ఉంటే దాన్ని ఆ మెథడ్లో సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ RL అండ్ అప్టైన్ ద మ్యాక్సిమం పవర్. సో RL అండ్ నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, మ్యాక్సిమం పవర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో థెవెనిన్స్ థియరం యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేసేసి సర్క్యూట్ని రిమూవ్ చేసేసి అక్రాస్ ఇక్కడ 2 టర్మ్ దగ్గర వచ్చేసి ఏం చేస్తాము, VTH అండ్ RTH కనుక్కుందాం. సో ఫస్ట్ స్టెప్, సో RLని రిమూవ్ చేసాను. సో రిమూవ్ చేసాం కాబట్టి సర్క్యూట్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్. అక్రాస్ ఈ 2 టర్మ్ దగ్గర వచ్చేసి ఏం కనుక్కోవాలి, మనము VTH వాల్యూ కనుక్కోవాలి. సో దీంతో ఫ్లో అయ్యే కరెంట్ 0, ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ కూడా 0. సో కరెంట్ 0 కాబట్టి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ 0. సో కాబట్టి ఇక్కడ 100 ohms దగ్గర ఎంత వోల్టేజ్ అయితే ఉంటుందో సేమ్ వోల్టేజ్ VTHకి ఈక్వల్గా ఉంటుంది. సో ఎందుకంటే ప్యారలల్ కనెక్షన్ కాబట్టి ఈ రెండు సేమ్, ఈ రెండు 0, ఇక్కడ 0 కూడా డైరెక్ట్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ 300 and 100 వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయంటే ప్యారలల్ కనెక్ట్ సిరీస్లో కనెక్ట్ అయినాయి. సిరీస్ కనెక్షన్ ఉంది కాబట్టి ఏంటి, వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేస్తాము. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేస్తున్నాను. VTH ఈక్వల్ టు టోటల్ అప్లైడ్ వోల్టేజ్ 100 volts ఇంటూ, సో ఎక్కడ కావాలి మనకు వోల్టేజ్ 100 ohms దగ్గర కాబట్టి 100 ohm డివైడెడ్ బై 100 ohm ప్లస్ 300 ohm. సో సాల్వ్ చేస్తే వీళ్ళు 100 ఇంటూ 100 డివైడెడ్ బై 400 వస్తుంది. సో 1/4. సో 100/4 వాల్యూ 25 volts. సో VTH ఏంటో వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి, RTH కావాలి. సో RTH కావాలి కాబట్టి ఏం చేస్తున్నాము, సోర్స్ని షార్ట్ చేస్తాము. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇచ్చారు, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసాము. షార్ట్ సర్క్యూట్ చేసేసి దీని యొక్క ఎఫెక్టివ్ వాల్యూ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అక్రాస్ టర్మినల్, ఈ టర్మినల్ దగ్గర ఎక్కడైతే ఓపెన్ చేసామో అక్కడ కనుక్కుంటాము RTH వాల్యూ. సో 300 and 100 వచ్చేసి ఏ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, సేమ్ పాయింట్ కనెక్ట్ అయిపోయినాయి.
సో 300 and 100 ప్యారల్ కనెక్షన్ కాబట్టి 100 into R1 R2 divided by R1 plus R2. సో సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 75 ohms వస్తుంది, 75 ohms. సో కాబట్టి ఇక్కడ 100 and 300ని ఏం చేస్తున్నాను 75తో రీప్లేస్ చేస్తాము. సో ఎంత ఉంది వాల్యూ ఇక్కడ 75 ohms. సో ఈ 2 రెసిస్టెన్స్ని 75తో రీప్లేస్ చేశాను. మనకేం కావాలి అక్రాస్ ఈ 2 టర్మినల్ దగ్గర కావాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ 3 టర్మినల్స్ చూడండి ఇలా కనెక్ట్ అయిన సిరీస్లో ఉన్నాయి 3 రెసిస్టెన్స్. కాబట్టి RTH ఈక్వల్ టు సో 25 ప్లస్ 75 ప్లస్ 50. సో టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ సమ్ చేస్తే మీకు 150 వస్తుంది. సో RTH ఇంటూ VTH 25, RTH 150 వచ్చింది. సో ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తాము. సో VTH వాల్యూ 25 volts, నెక్స్ట్ RTH 150 ohms. నెక్స్ట్ లోడ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తున్నాం. లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ RL. సో థెవెనిన్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి కండిషన్ మనకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ ఏంటి RTH దట్ ఈక్వల్ టు 150 ohms. సో కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంటుంది 150 ohmకి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మ్యాక్సిమం పవర్ కనుక్కోవాలి. సో మ్యాక్సిమం పవర్ P maximum ఈక్వల్ టు V square divided by 4 into RL. సో V square అంటే థెవెనిన్స్ వోల్టేజ్ 25 square divided by 4 into RL. RL వాల్యూ 150. సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 1.0416 వాట్ వస్తుంది. సో అక్కడ థెవెనిన్స్ థీరం యూజ్ చేసాము. థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసిన తర్వాత RL కనుక్కున్నాము. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అంటే సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్ కాబట్టి RL ఈక్వల్ టు RTHకి ఈక్వేట్ చేసాము. తర్వాత డైరెక్ట్ ఫామ్లో P maximum అప్లై చేసేసి మ్యాక్సిమం పవర్ అంటే కనుక్కున్నాము. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా సేమ్ ప్రాబ్లం. సో లోడ్ రెసిస్టెన్స్ RL కనుక్కోవాలి, మ్యాక్సిమం పవర్ కనుక్కోవాలి. సో RL ఇక్కడ ఉంది. సో ఇక్కడ కరెంట్ సోర్స్ అండ్ రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉన్నాయి, ఇక్కడ సిరీస్లో ఉంది కాబట్టి మనం కన్వర్ట్ చేసినా కూడా యూజ్ ఏముండదు. సో థెవెనిన్స్ థీరం యూజ్ చేసే ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నాను. సో ఫస్ట్ థెవెనిన్స్ థీరం అంటే ఏం చేయాలి లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసాము అక్రాస్ ఇక్కడ ఏం కనుక్కోవాలి VTHని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది VTH కాబట్టి సో ఈ నోడ్ దగ్గర మొత్తం కంప్లీట్ వోల్టేజ్ ఏముంటుంది నోడ్ వోల్టేజ్ VTH ఉంటుంది. సో ఈ నోడ్ వోల్టేజ్ వచ్చేసి ఏంటి VTH. సో ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాను. సో అక్కడ కరెంట్ వచ్చేసి ఏంటి లీవ్ అవుతుంది, ఇక్కడ లీవింగ్, ఇక్కడ లీవింగ్, నెక్స్ట్ ఇక్కడ కూడా లీవింగ్ కరెంట్, ఈ వాల్యూ 0. సో థెవెనిన్స్ థీరం అప్లై చేసాం అనుకోండి, నోడల్ అనాలిసిస్ అప్లై చేసాం అనుకోండి, నోడల్ అనాలిసిస్ అప్లై చేసి VTH కనుక్కుంటాము. సో నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తే ఈ కరెంట్ కావాలి మనకు. ఈ కరెంట్ వచ్చేసి ఏంటి డైరెక్షన్ ఆపోజిట్లో ఉంది, ఆపోజిట్లో ఉంది కాబట్టి నేను చూస్తున్నాను మనము -0.3 amperes. నెక్స్ట్ ఇక్కడున్న వోల్టేజ్ కావాలి, ఇక్కడ కరెంట్ కావాలి, ఇక్కడ కరెంట్ కావాలి అంటే ఏంటి ఇక్కడ వోల్టేజ్ VTH ఉంది. సో ప్లస్ VTH డివైడెడ్ బై 220 volts. నెక్స్ట్ సో ఈ డైరెక్షన్లో ఇక్కడ అగైన్ 2 కరెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కరెంట్ వాల్యూ 0, నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసి ఏంటి 0.1 సేమ్ డైరెక్షన్ ఈక్వల్ టు 0. సో 0.1 మైనస్, సో 0.2 వస్తుంది మైనస్, అటుపక్క వెళ్తే ప్లస్ అవుతుంది. సో కాబట్టి VTH డివైడెడ్ బై 220 ఈక్వల్ టు 0.2. సో VTH ఈక్వల్ టు 0.2 into 220. సో 0.2 into 220 సాల్వ్ చేస్తే మీకు 44 volts వస్తుంది. సో VTH వాల్యూ అంటే సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి RTHని కనుక్కోవాలి. సో RTH కనుక్కోవాలంటే సోర్సెస్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేయాలి. కరెంట్ సోర్సెస్ ఇక్కడ 2 కరెంట్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఓపెన్ చేసాను, ఓపెన్ సర్క్యూట్, ఇక్కడ కూడా ఓపెన్ సర్క్యూట్. ఎక్కడ కనుక్కోవాలి అక్రాస్ ఈ 2 టర్మినల్ దగ్గర RTH కనుక్కోవాలి. సో ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ ఏమీ ఉండదు కాబట్టి సర్క్యూట్ నుంచి దీన్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఓన్లీ RTHకి కనెక్ట్ అయిన టర్మినల్ చూస్తే ఓన్లీ 220 ohms మాత్రమే కనెక్ట్ అయిపోయింది. సో కాబట్టి థెవెనిన్స్ రెసిస్టెన్స్ RTH ఈక్వల్ టు ఎంత 220 ohms. సో VTH కనుక్కున్నాము, RTH కనుక్కున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ని
డ్రా చేయాలి. సో థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తాము. VTH వాల్యూ 44, RTH వాల్యూ 220 volts, 220 ohms. నెక్స్ట్ లోడ్ రెసిస్టెన్స్ రీకనెక్ట్ చేస్తాము, RL. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటే లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ ఉండాలి కాబట్టి, సో ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ వచ్చేసింది 220 volts కాబట్టి RL ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంటుంది, RTHకి ఈక్వల్ ఉంటుంది, దట్ ఈక్వల్ టు 220 ohms. సో లోడ్ రెసిస్టెన్స్ ఏంటో వచ్చింది. నెక్స్ట్ మ్యాక్సిమం పవర్, సో డైరెక్ట్ ఫార్ములా V²/4 into RL. 44 square divided by 4 into 220. 44 square divided by 4 into 220 సాల్వ్ చేస్తే వాల్యూ మీకు అప్రాక్సిమేట్గా 2.2 వాట్ వస్తుంది.